అన్ని మతములు తనను చూపును, అన్ని మూర్తులు తనదే రూపులు. అన్ని మతములు తనను చూపును, అన్ని మూర్తులు తనదే రూపులు. అన్నిటందున తానే ఉండగా అది గదరా బ్రహ్మపదము. అన్నిటందున తానే ఉండును అది గదరా బ్రహ్మపదము. కన్ను విప్పి చూడరోరన్నా ఈ సాయి దేవుని, ఎన్నగా ఎందైన కలడన్నా. మున్ను షిరిడి నేడు పత్తి ఉన్నవాడని పేరేగాని, మున్ను షిరిడి నేడు పత్తి ఉన్నవాడని పేరేగాని, తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా. కన్ను విప్పి చూడరోరన్నా. All the religions show him alone. All the forms are his own form. He is found in everything. That is the real meaning of the state of attainment of Brahmanhood. Open your eyes and see the Lord Sai. Wherever he is thought of, he is found there. It is said that he was the other day in Shirdi and now in Parthi. But truly speaking, wherever he is sought for and thought of, he is found there always and forever. విద్యార్థులారా, Dear students, మానవుడు దేనిని సాధించగోరినప్పటికీ ప్రకృతిని ఆశ్రయించవలసి వస్తుంది. whatever man wants to attain, he has to take recourse to nature. ప్రకృతి ఎవరి సొత్తు కాదు. Nature does not belong to any particular individual. ఇది పరమాత్మ యొక్క సొత్తు. This is the wealth and property of the Lord. పరమాత్మ యొక్క అనుమతి లేకుండా ఈ ప్రకృతిని ఎవరు కూడా అనుభవించుటకు వీలు కాదు. No one can enjoy nature without the permission of the Lord. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు దీనిని నేను సాధించగలను అనేటువంటి ధీమాతో అహంకారం చేత ప్రకృతిలో కొన్ని కార్యములను ప్రారంభిస్తారు. But people who do not recognize this truth undertake to conquer nature and resort to some activity in that direction. ఇది కేవలము శుద్ధ పొరపాటు. This is a very grave mistake. దైవాజ్ఞ లేక, దైవ సమ్మతి కాక మానవుడు జగత్తులో ఎట్టి కార్యమును కూడాను సాధించలేడు. Without the will and permission of the Lord and His consent and acceptance, man cannot achieve anything in this world. దీనికి చక్కని ఉదాహరణను రామాయణమే. The best example for this is Ramayana itself. రావణుడు గొప్ప తపస్శక్తి కలవాడు. Ravana was one who had extraordinary power of tapas. సమస్త విద్యలను నేర్చినటువంటి వాడు. He had mastered all types of education. ఇతను పరమ భక్తుడు. He was a great devotee also. అయినప్పటికీ But then, ప్రకృతిని ఆరాధన చేస్తూ worshipping nature, పరమాత్మ అయినటువంటి యొక్క శ్రీరామచంద్రుని విస్మరిస్తూ వచ్చాడు. he ignored Paramatma who was Ramachandra. ప్రకృతి స్వరూపమైనటువంటి యొక్క సీతను మాత్రమే ఆశించి సీత పతి అయినటువంటి యొక్క రాముడు మాత్రము ఆశించలేకపోయాడు. He wanted to have Sita who was nature itself, but he did not aspire to have the Lord of nature, and that is Ramachandra. ఆమెను సాధించే నిమిత్తమై అనేక రకములైనటువంటి ప్రయత్నములు చేశారు. In order to get her, he did a number of efforts. కడపటికి ఏమి గతిపెట్టాడు. But what happened to him at the end of it all? పరమాత్మని విస్మరించి ప్రకృతిని ఆశించి మానవ శక్తి పైన ఆధారపడి తమ యొక్క దీశక్తిని పురస్కరించుకొని ప్రకృతిని సాధించటకై పూనుకున్నటువంటి రావణుని గతి ఏమైనది? What happened to Ravana, who wanted to achieve nature without having resort to and praying to the Lord? తాను పతనమైపోవటమే కాకుండా తన వంశమును తన రాజ్యమును కూడా భస్మం గావించుకున్నాడు. Not merely was he destroyed, his entire lineage, his kingdom,
came to ruin. ఇక్కడ మన యొక్క దేహమే ప్రకృతి, Our physical body is nature. ప్రాణమే పరమాత్మ. Our life force is Paramatma. ప్రాణమును విస్తరించి దేహమును ప్రధానమని భావించేటువంటి వెర్రివాడు ఈ లోకంలో ఎవరైనా కలరా? Is there a foolish one who believes in the physical body but does not believe the life? ప్రాణము లేకపోతే ఈ దేహమును ఎవరు గౌరవించగలరు? ఎవరు ప్రేమించగలరు? ఎవరు అనుభవించగలరు? Who will give respect, who would love and who would honor a body without life? పోని ఈ దేహం ఎందున్నటువంటి యొక్క శక్తులే, సమస్త శక్తులే నా యొక్క ప్రధానమైనటువంటి ఆధారములు అని విస్తరించి తన యొక్క దేహమునందు ఏ అంగము చెడినప్పటికీ ఆ అంగమును సరిచేసుకోగలుగుతున్నాడా? Thinking that it is the various limbs which are important, if he proceeds, he has been able to rectify any particular limb. ఈ ప్రకృతి అనేటువంటి దేశమే తన స్వాధీనమునందు ఉండినట్టయినా ఈ యొక్క అంగములను తాను సరిదిద్దుకోగలుగుతున్నాడా? If only he had full control over this body which is nature itself. లేదు, లేదు, ఇది అసాధ్యం. It is not possible to have such control over any one of the limbs also. అన్నింటికి అంతర్భూతమై అంతర్యామి అంతర్తత్వమును ప్రబోధించేటువంటి యొక్క దివ్య శక్తి తన యందు ఉంటున్నదనేటువంటి యొక్క విశ్వాసాన్ని గాఢముగా విశ్వసించాలి. One has to firmly believe that there is divine power in him, which is the basis of everything, every action, the functioning of every limb and every aspect of human life. అన్నింటికి భగవంతుడే ఆధారం. For everything, God is the very basis. జగత్తునందు మనం అనుభవించేటువంటి ఫలితములు కాని, అనుభవించేటువంటి కష్ట సుఖములు కాని, ఆనందించేటువంటి యొక్క సుఖ సంతోషములు కాని, ఇవన్నీ కూడా కేవలము భగవత్ అనుగ్రహ వరప్రసాదంచే అందుకున్నటువంటివే కాని తాను సాధించినవి కాదు. For all the pleasures and joys of life, it is only the grace of God which is responsible. కానీ మానవుడు తాను సాధిస్తున్నానని, తాను జయిస్తున్నానని, తాను అన్ని విధాలుగా కూడా దీనిని పోషిస్తున్నానని గర్వపడుతున్నాడు మానవుడు. But man is suffering from ego and arrogance that he has been able to achieve all ఈ the గర్వమే అపజయములకు మూల కారణము. It is this pride which would be ఈ responsible for గర్వమే one's failure. అశాంతికి మూల కారణము. That is responsible for one's lack of ఈ peace. గర్వమే నిరాశ నిస్పృహలకు మూల కారణము. That is responsible for despair and frustration in life. కనుక ఒకటి ఆధారమైనటువంటిది ఉన్నది, దానిపైన ఈ జగత్తంతా కూడా సంచరిస్తున్నది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం. It is essential to realize the fact that for everything in the nature in the world, there is some basis. And having full faith in that basis, one has to conduct oneself. మీకందరికీ తెలిసినటువంటి విషయమే. Every one of you know this. సినిమాల యందు ఒక సత్యమైన నిత్యమైన ఒక తెర అనేటువంటి భగవంతుడు ఉంటాడు. In every cinema house, there is a screen which is permanent and which is the basis, and that may be compared ఆ to తెర God. పైన అనేక బొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి. On this screen, a number of pictures appear and ప్రతి disappear. మానవుడు కూడా వచ్చి పోయేటువంటి యొక్క బొమ్మలను మాత్రమే గుర్తిస్తున్నాడు, బొమ్మల యొక్క అనుభూతిని మాత్రమే అనుభవిస్తున్నాడు. కానీ ఈ యొక్క తెరను ఏమాత్రమో విశ్వసించటం లేదు, తెరను ఏమాత్రమో గుర్తించటం లేదు. Man is recognizing the passing pictures appearing on the screen and disappearing, but he is not able to recognize the screen which provides the వచ్చి basis. పోయేటువంటి బొమ్మలన్నీ కూడాను తెరను ఆధారం చేసుకుని మనకు కనిపిస్తున్నాయి, కానీ తెర లేకపోతే మనకు కనిపించవు. The pictures which appear and disappear are on the basis of the screen. Without the screen, these pictures cannot. బొమ్మలు మాత్రమే విశ్వసిస్తూ పోయినప్పుడు తనకు ఏ విధమైనటువంటి అర్థం గోచరిస్తుంది? What would he be able to understand if he does not have faith on the screen, but only thinks of only the pictures? అదే విధంగానే ఈనాడు మానవుడు భగవంతుని విస్మరించి ప్రకృతిని విశ్వసించి తన యొక్క జీవితమును గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. Today's man is trying to spend his life giving up God and basing his entire faith on the nature. ఇది చాలా పొరపాటు. This is a very grave mistake. ఆధారమైన యొక్క దైవత్వమును మనము ఆశ్రయించే ఆధేయమైనటువంటి ప్రకృతిని మనం అనుభవించాలి. We have to take shelter in God, who is the very basis, and then enjoy the nature which is only based upon God. కనుక మానవుడు ఈనాడు విశ్వసించవలసినటువంటిది భగవంతుని తప్ప అన్యము కాదు. Today, man has to develop firm faith in God and not in others. కేవలం భక్తి 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 అన్నటువంటిది ఒక విధమైనటువంటి డ్రెస్ కాదు, Devotion is not something like a dress. లేక ఇది ఒక విధమైనటువంటి వేషము కాదు. This is not a type of show. ఈ వేషములు,
ఈ విధమైనటువంటి డ్రెస్సులు ప్రాకృతమైనటువంటివి. The dress and the show are artificial. ఈనాడు పెద్దలను దర్శించవలనన్నా, దేవాలయాలకు పోవాలనన్నా, ఇంకా గురువులు వస్తున్నారు వారిని స్వాగతించవలనన్నా నూతనమైనటువంటి డ్రెస్సులు ధరిస్తారు. Today, if they want to go to have darshan of great ones or the temples or to ఏనాడు లేని పట్టు వస్త్రములు ధరించటము, రుద్రాక్షలు వేసుకోవటము, విభూతులు పెట్టుకోవటము, పెద్దలను ఆహ్వానించడం కోసం బజారుకు రావటము. in order to welcome them, wear the silk robes, wear the rudrakshas, vibhuti on forehead, and try to come to దేవాలయం పోతున్నామంటే అన్ని చొక్కాలు వదలటము, అంగవస్త్రాన్ని చుట్టటము అదొక ప్రత్యేకమైనటువంటి ఒక పనిగా తాను భావిస్తుంటాడు. Similarly, going to the temples is associated with a particular type of attire, removing the shirt and wearing ఈనాటి సాధకులందరికీ కూడాను ఇది భగవంతుని పని, ఇది నా పని అనేటువంటి రీతిగా విభాగం చేస్తున్నారు. Today's sadhakas are artificially separating that this is my work and this is God's పనులు, work. తన బిడ్డల పనులు, తన ఆఫీసు పనులు, తన యొక్క వ్యాపార పనులు ఇవన్నీ నావి. The work relating to his own office, his children, his family, జపము, that is his. ధ్యానము, పూజ ఇవన్నీ భగవంతునివి. On the other hand, worship, japa, meditation, ఈ విధముగా etc. కూడాను విభజిస్తూ పోతున్నారు భక్తులు. Devotees are dividing the total life into two parts like this. సరైన భక్తి అనిపించుకోరు. This cannot be called true devotion at all. ఈ వేషం అనేటువంటిది కేవలం భగవంతుని కూడా మోసం చేసేటువంటి వృత్తులు. This kind of behavior is only deceiving God. సర్వత పాణిపాదం అన్నింటి ఎందు ఉండినటువంటి ఒక దైవత్వాన్ని ఇది నాది అది నీది అనేటువంటి యొక్క భేదములకు అవకాశం ఎక్కడ ఉంది? When divinity is present in everything, how can you distinguish like this is mine and this is God? ఇదే విధంగానే ఇది ఒక డ్యూటీ కింద చేరుతుందని కానీ ఇది బాధ్యత కింద కానీ కర్తవ్యం కింద కానీ చేరటం లేదు. But this has become more or less an artificial duty, but it is not natural for them. డ్యూటీ అంటే ఏమిటి అనేటువంటి కొంత విచారించాలి. You have to inquire into the meaning of duty. What is duty? ఒక పోలీస్ ఉంటుంటాడు. Here is a police officer. అతను ఒక విధమైన యొక్క తన డ్యూటీలో తన పోయేటప్పుడు కానీ లేక తన అధికారం వచ్చినప్పుడు కానీ ఈ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి డ్రెస్ అంతా వేసుకుంటాడు. He wears the prescribed dress when he has to go to office for duty. తన డ్యూటీ తాను అయిపోయేటప్పటికీ ఈ ఆఫీసు వెనుక పోయేటప్పటికీ ఇంటికి వెళ్లి ఆ డ్రెస్ తీసి గూటానికి తగిలించి తన యొక్క బుష్ కోట్ ప్యాంటు ధరిస్తాడు. Once he gets back home, he removes that prescribed dress, he wears a bush shirt and he will be in a different dress. అది ప్రభుత్వం యొక్క డ్రెస్, ఇది నా డ్రెస్ అని విభజించుకుంటాడు. He convinces himself that this is the government dress and this the other one ఇది is my dress. ప్రాకృతమైనటువంటి ధర్మములకు సరిగా తోస్తుంది. This is all right so far as the కానీ worldly duties భగవంతుని go. ఈ విధమైనటువంటి యొక్క మార్పులు కూర్పులు ఏమాత్రం కూడా నువ్వు చెల్లవు. But when you are approaching God, should not have any such distinctions at all. భగవంతుని దగ్గర సతతం యోగినః నిరంతరము కూడా నీవు భగవంతుని యొక్క కర్మని ఆచరించాలి. But when you are approaching in terms of devotion, God must be recognized all the time. నీవు ఆఫీస్కి పోయి నీ పనులు నువ్వు చేసుకో, ఇది కూడా నువ్వు భగవంతుని పనులుగానే భావించాలి. The work in the office must also be considered as the work of the Lord. నీవేదైనా ఒక వ్యాపారం నందు ప్రవేశించు, ఇది కూడా నువ్వు భగవంతుని అనుగ్రహించినటువంటి ఒక పనియే అని భావించు. Even when you enter into business, you must consider that this is the work assigned to you by God. ఇదే భావాద్వైతము. This is the Advaita in terms of feeling. దేహములు ఎన్నైనా ఉండవచ్చును, There may be so many physical bodies. వాటికి నామములు ఎన్నైనా పెట్టుకోవచ్చును. There could be so many names. కానీ ఎన్ని నామములు ఎన్ని రూపములు ఎన్ని యొక్క స్థితులుగా అతను అనుభవించినప్పటికీ అన్నింటి యందు ఉండినటువంటిది శబ్ద స్పర్శ రూప రస గంధమే. There could be so many different names and different forms. But what is common for all these different names and different forms is, అందరి యందు ఉండినటువంటి యొక్క ఈ పంచభూతములు ఒక్కటే. it is these five elements are common for all the ఈ people. పంచభూతములే పరమాత్మ అంశములు. These five elements are five aspects of ఈ అంశములు the యందు Lord. ఎందుకు ఈ విభాగం చేయటము? Why do you bring about any distinction between person and person? కనుకనే ఈ భావాద్వైతమునందు మనం చక్కగా క్రియాద్వైతాన్ని కూడా మనం విశ్వసించాలి. Along with the Bhavadvaita, we should also undertake Kriyadvaita. క్రియాద్వైతం అనగా ఏమిటి? What do you mean by Kriyadvaita? మనము ఏ పనులు చేసినప్పటికీ Whatever work we do, ఇది భగవద్ప్రీత్యార్థంగా అర్పితం గావించడం. it is for the pleasure of the Lord we do this particular work. భగవద్ప్రీత్యార్థంగా అర్పితం గావించి చేసినటువంటి కర్మలన్నీ కూడా
భావక్రియలే అయిపోతుంది, అద్వైత క్రియలే అయిపోతుంది. All it is performed for the pleasure and glory of the Lord would prove the Advaita, the Kriyadvaita. వస్తాద్వైతం, పదార్థాద్వైతం అనేటువంటిది మూడవది ఉంది. The third one is Padartha Advaita. ఈ పదార్థాద్వైతం అనగా ఏమిటి? పదార్థమును చక్కగా విచారించినప్పుడు అన్నింటి యందు ఒక్కటే మనకు తేలిపోతుంది. When you properly inquire into the constituents of various articles, you feel that they are all ఇది common. ఏమిటి? బట్ట. This is cloth. ఈ బట్ట ఏమిటి? దేని వల్ల తయారైంది? దారం వల్ల తయారైంది. This is made of threads. దారం దేని వల్ల తయారైంది? ప్రత్తి వల్ల తయారైంది. Threads are made out of cotton. కాబట్టి ప్రత్తి లేక దారం కాలేదు, Without cotton there cannot be దారం thread. లేక వస్త్రం కాలేదు. Without threads there cannot be cloth. మూడుకుడును ఒక్కటే. ఇది పదార్థాద్వైతం. All these three are essentially one. This is Padartha కానీ Advaita. ఇది దారం వేరు, ప్రత్తి వేరు, వస్త్రం వేరు అనేటువంటి విభజించడం చేతనే మన యొక్క మనస్సు తబ్బిబ్బైపోతుండాలి, సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి. Considering cotton as different, thread as different, cloth as different, our mind is confused. And therefore కనుకనే all the problems come. మనము ఈ భావాద్వైతము, పదార్థాద్వైతము, క్రియాద్వైతాన్ని చక్కగా గుర్తించుకున్నప్పుడు ఎంతైనా మనకు సత్యం గోచరిస్తుంది. If we can recognize Bhavadvaita, Padarthadvaita and Kriyadvaita, we can get a vision of truth. ఒక్క తండ్రికి అనేక మంది పిల్లలు ఉంటుంటారు. A particular father has number of children. ఈ పిల్లలకు పెళ్లి చేసేటప్పటికీ కోడళ్ళు, అల్లుళ్ళు కూడా వస్తుంటారు. When these children are married to, you get daughters వీరందరూ and వేరు sons-in-law. వేరుగా మనం భావిస్తూ ఉంటాము. We'll be considering them as ఈ భావన ఎందు భేదములు మాత్రమే ఉంటుండాలి, కానీ only in feeling that they, యజమానుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోక తప్పదు. but the master is only one. This has to be recognized. భార్య వచ్చి మై డియర్ హస్బెండ్ అంటుంది. Wife comes and addresses him as the husband. కుమారుడు వస్తాడు, ఫాదర్ అంటాడు. Son comes and addresses him as the father. గ్రాండ్ చైల్డ్ వస్తాడు, గ్రాండ్ ఫాదర్ అంటాడు. Grandchild addresses him as the grandfather. సన్నిల్లా వస్తాడు అనగా అల్లుడు వస్తాడు, ఫాదర్ ఇన్ లా అంటాడు. Son-in-law comes and addresses him as father-in-law. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సంబంధంతో వారు ఉచ్చరించినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా. The relationships are different, the methods of addressing is different. But there is only one person who is the center of all this. అదే విధంగానే భావాద్వైతం అనేటువంటి దాన్ని మనం ఊహించినప్పుడు ఈ దైవత్వం అనేది సర్వత్రా ఉన్నదనేటువంటి ఒక సత్యము మనకు అర్థమవుతుంది. Similarly, when we understand this Bhavadvaita, that God is present everywhere, then we really understand the truth. రామాయణం యొక్క తత్వం అంతా కూడాను అద్వైత తత్వంగానే నిరూపిస్తూ వచ్చింది. The entire principle taught in Ramayana is Advaita. మానవ జీవితంలో సాధించవలసినటువంటివి ఏమిటి, విసర్జించవలసినటువంటివి ఏమిటి అనేటువంటి సత్యాన్ని కూడాను రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana also expounds what have to be attained in the world and what has to be given up in the world. స్త్రీ పురుషులు ఉపాధి భేదములే తప్ప మానసిక సంబంధమైనటువంటి యొక్క పరిస్థితులకు ఇరువురుకు సమానమే. The difference between man and woman is only with reference to the physical body. But mentally speaking, it is one and they are one and the same. దుఃఖం వస్తే వీరు బాధపడతారు, వారు బాధపడతారు. When sorrow is faced with, both men will క్రోధం feel చేత వీరు ఉగ్రులవుతారు, వారు ఉగ్రులవుతారు. when they are possessed by anger, both of ఆకలి them వస్తే become వీరు angry. తింటారు, వారు తింటారు. When they are hungry, both of them eat. బాధలు వస్తే వీరు కూడా బాధపడతారు, వారు కూడా బాధలు పడతారు. Faced with pain, both of them are hurt. ఇందులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నది? What type of difference? ఒకరు నిగ్రహించుకోవచ్చు, ఒకరు నిగ్రహించుకోలేకపోవచ్చు. One may be able to control, the other may not be able to. నిగ్రహానుగ్రహములు రెండు కూడా మనస్సు యొక్క ప్రతిబింబములే కానీ అన్యము కాదు. Control or lack of it are only the reflection of one's own mind and nothing else. కనుక దివ్యత్వాన్ని సమత్వంగా భావించుకోవటమే అత్యవసరమైనటువంటి ఆధ్యాత్మికం. Basic spirituality is experiencing divinity as equally found వ్యక్తిత్వాన్ని everywhere. ఆధారం చేసుకుని మానవులు కొన్ని విధమైన అహంకారంతో నిలిచిపోతుంటారు. Man feels proud and vain based upon his own individuality. ఇది సరికాదు. This is not proper. ఒకానొక సమయంలో Once upon a time, పురుషులము అధికారులమని, పురుషులకు ఉన్నటువంటి శక్తి స్త్రీలకు లేదని, పురుషులు అన్నింటి ఎందుకు ముందంట వేసేటువంటి యొక్క ధీరులని, వీరులని, గంభీరులని భావిస్తుంటారు. once upon a time, it was thought that men have greater power, greater capacities, and greater authority. స్త్రీలు బలహీనులని, వారికి అధికారం లేదని, వారు దీనిని సాధించలేరని, వీరి శక్తి సామర్థ్యం చాలవని మనం కూడా ఊహిస్తుంటారు. And also it is thought that women are weak, women do not have authority. ఇవి కూడాను వారి భావములోని భేదములే తప్ప అన్యములు కావు. The difference exists only in one's own feeling. కొత్తగా ఒక ఇంటికి అల్లుడై వచ్చాడు. One person
came to a particular house as son-in-law of the ఆ house. ఇంటిలో చక్కగా విందును ఆరగించి After enjoying feast, in the house, తాంబూలములు వేసుకోవడానికి కూర్చున్నారు. he was about to take the betel nut and leave. అతను మహా తేజోవంతుడని, గొప్ప తెలివితేటలు కలవాడని, అతను మహా త్యాగి అని అనేక రకములుగా తాను వర్ణించుకుంటూ పోతున్నాడు. He was describing himself as a person with a lot of power, with a lot of capacity, with a ఇంతటి lot of మేధాశక్తి capacity. కలిగినటువంటి అల్లుడు తనకు లభించాడని మామకులను కొంచెం వెర్రవీగుతూ వచ్చాడు. The poor father-in-law was also thinking that he has got a son-in-law. ఈ మేధాశక్తి ఎందుకు కవిత్వం కూడాను తెలిసినవి కూడాను తన యొక్క పిత్తము తాను ప్రకటించింది. The son-in-law, out of pride, said that he also knows కానీ writing తాంబూలములకు poetry. తగినటువంటి పదార్థములు అన్ని కట్టలోనే ఉన్నాయి. తాంబూలం కావలసినటువంటి ఏమిటి? ఒక్క ఆకు సున్నము, ఈ మూడు కావాలి. If one was to have pawn, one would have the pawn, then the betel nut and also the chunam. ఇవన్నీ ఉండినప్పటికీ తన యొక్క శక్తి సామర్థ్యం అహంకారం చేత ఏదో ఒకటి ప్రశ్నించాలని, ఆ మరదలనేటువంటి ఆమెను కొంచెం అగౌరవపరచాలని కొంచెం సంకల్పించుకున్నాడు. Although everything was available in the plate, this son-in-law thought that you should show his smartness, call his sister-in-law, younger sister-in-law, and he questioned her thus. పర్వత శ్రేష్ఠ పుత్రి, He addressed her, అతి విరోధి అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి, ప్రేమ మీరంగా అతని పెద్ద బిడ్డ సున్నమి పుట్టేగదే సన్నుతాంగి అన్నాడు. he addressed her in a number of ways, in a very poetic దీని way. అర్థం ఏమనగా, పర్వత శ్రేష్ఠ పుత్రి పార్వతి, పతి అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి, పతి విరోధి అన్న పెండ్లాము గత్తను తండ్రి అనగా పతి ఎవరు? ఈశ్వరుడు. పార్వతి Parvati and Parvati's husband is Ishvara. These are the two words which were used. పర్వత శ్రేష్ఠ పుత్రి, పతి విరోధి. ఈ ఈశ్వరునికి ఎవరు విరోధి? మన్మథుడు. He addressed Parvati, who is whose husband అతని is అన్న Ishvara, బ్రహ్మ, and whose enemy was Manmata, ఆయన పెండ్లాము అత్తను గన్న తండ్రి, ఆయన పెండ్లాము సరస్వతి, and Brahma's wife was Saraswati, ఆ సరస్వతి అత్త లక్ష్మి, and Saraswati's mother-in-law was ప్రేమ Lakshmi, మీరంగా అతని పెద్ద బిడ్డ, ఆమె తండ్రి సముద్రుడు, and her father was ocean, ఆయనకు పెద్ద Samudra. బిడ్డ దరిద్ర దేవత. And Samudra, that ocean, కనుక ఓ was- దరిద్ర దేవత సున్నం తీసుకుని రా అన్నాడట ఈ కవిత్వంలో. in his poetry he addressed her as, O goddess of poverty, get chunam. ఆమెకు కూడాను ఈయన కంటే గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. She was also extremely accomplished lady. ఆమె లోపల పోయింది, సున్నం చేసుకుని వచ్చింది. She brought, చేతిలో పట్టుకుంది, బావగారికి అందించలేదు. she brought chunam and held it in her palm. శతపత్రంబుల మిత్రుని శుచితంపిన వాణి భావ సునుని భావం సతతం తలబ్రాసువతని శుచివాహన వైరి వైరి సున్నం విదిగో అనిందట ఆయన. శతపత్రంబుల మిత్రుని, శతపత్రం అనేటువంటిది కమలము. Shatapatra refers to lotus. ఈ కమలకు మిత్రుడైనటువంటి వాడు సూర్యుడు. Friend of the lotus is sun. ఈ సూర్యుని చూస్తే ఈ కమలం విచ్చుతుంది. The lotus blossoms when it సూర్యుని కుమారుడు sun. శుచి చంపిన వాణి భావ. శుచి ఎవరు? కర్ణుడు. And her son, కర్ణం చంపింది ఎవరు? అర్జునుడు. Arjuna killed Karna. సూర్యుని మామం, అతని యొక్క మా భావ కృష్ణుడు. His brother-in-law is Krishna. అతని కుమారుడు మన్మథుడు. Krishna's మొదలో మన్మథోమార ప్రద్యుమ్నో మీనకేతన కందర్పో దర్పకోలంగా కామ పంచాని, ఈ యొక్క మన్మథునికి ఈ ప్రద్యుమ్నుడు అని కూడా పేరు. another name of Pradyumna is Manmata. Manmata has got ఈ another మన్మథుడు name. కృష్ణుని యొక్క కుమారుడు. This Manmata was the son of Krishna. అతని మామ చంద్రుడు. And his father-in-law was Chandra. సతతము తలదాల్సిన అతని, ఆ చంద్రుని ఎప్పుడు కూడా తలపైన పెట్టుకునేటువంటి వాడు ఈశ్వరుడు. The one who wears moon is head is ఆ Ishvara. సువాహన వైరి వైరి, అతనికి కుమారుడు ఎవరు? గణపతి. And who Ishvara's son is అతని Ganapati. వాహనం ఏమిటి? ఎలుక. The vehicle of Ganapati is ఆ rat. ఎలుకకు వైరి ఎవరు? పిల్లి. And the సుతువాహన వైరి వైరి, ఆ పిల్లికి వైరి ఎవరు? కుక్క. ఓ కుక్క ఇదిగో సున్నం అనింది. and using so many words, she addressed him as, oh dog, you have this chunam. చూచారా మగవారి యొక్క అహంకారం ఎంతతో అణిగిపోయింది. Have you seen how the man who was suffering కనుక from pride was కేవలం humbled? శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం భావిస్తున్నాను కానీ అంతకంటే శక్తి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు. కేవలం ఉపాధి భేదముల చేత జగత్తునందు స్త్రీ పురుషులుగా భేదములు భావించవచ్చునే కానీ దైవతత్వమునందు సర్వులు ఒక్కటే.
Man may be considering himself as a very great person compared to human. This is only difference based upon ఈ physical దరిద్ర body. దేవత అని చెప్పని అక్కర్లేదు, చెప్పి లేకుండా పోతే కుక్క అని అనిపించుకోనక్కర్లేకపోయింది. He addressed her as the poverty, goddess of poverty, and he was called as dog. ఇది There was the need for విధంగానే this. మానవుడు ప్రాకృతమైనటువంటి భావములను అభివృద్ధి పరుచుకొని ప్రాకృత చర్యలు ఎందు మాత్రమే తన జీవితాన్ని కేవలం అర్థం లేని జీవితంగా వ్యర్థం గావించుకుంటున్నాడు. Man who is filled with this worldly ideas is wasting his time and life thus. విద్యార్థులారా, Dear students, మనం చదవవచ్చు, we may study and గొప్ప గొప్ప డిగ్రీలు సంపాదించవచ్చును, we may also acquire great గొప్ప పదవులు degrees, నేలవచ్చును, also get great అది ధనమును కూడా పోగు చేసుకోవచ్చును. we may also earn wealth. కానీ చేసినటువంటి యొక్క ధనమును మనం ఏ రీతిగా దుర్వినియోగం చేస్తున్నాం? But how are we misusing the wealth that we have acquired? ఈ యొక్క దీని లోపల దోషములను తప్పించుకోవడానికి కానీ లేక ప్రమాదములను తప్పించుకోవడానికి కానీ కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా అత్యవసరం. It is essential to follow a particular very careful policy in order to free oneself from the defects in earning and in ఆ spending. యుక్తియే యోగము. And that kind of yukti దానిని is అవతారములు yoga. రాకపూర్వము యోగమును ముందు పంపి తరువాతనే శక్తి ప్రారంభమవుతుంది. Before the descent of an avatar, the yoga is sent. దేవకీ దేవికి 7వ గర్భము లోపల యోగ శక్తిగా బలరాముడు పుట్టాడు. For Devaki Devi as the seventh child, యోగముల as కంటే పూర్వమైతే మాయాశక్తి అనేటువంటిది ఒకటి పుట్టింది. Yoga Shakti is also, before that మాయ ముందు ప్రయాణం అవుతుంది, Maya will be, తదుపరి యోగ శక్తి వస్తుంది. first Maya, then Yoga. మాయాశక్తి ప్రపంచమును భగవంతుని మరిపించే నిమిత్తమై ముందుకు ప్రవేశిస్తుంది. Maya Shakti goes ahead in order to delude the world. యోగ శక్తి దివ్య శక్తికి సహాయకారిగా నిలుస్తుంది. Yoga Shakti stands side by side with the divine power. తదుపరి అష్టమ గర్భం నుండే కృష్ణుడు జన్మిస్తూ వచ్చాడు. As Krishna was born as the 8th child of Devaki కనుకనే Devi. యుక్తి కూడాను ఒక యోగమేను అన్నారు. That is why Yukti also is described as a type of yoga. కానీ ఆ యోగమును అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడాను వ్యక్తికి ఉండాలి. But individuals should have the power to understand what this yoga is. కానీ ఈనాటి మానవుడు కేవలము ఈ శక్తి సామర్థ్యములంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంబికంగా ప్రదర్శనంగా పాటిస్తూ వస్తున్నారు. But today's man is using all his powers and all his capacities only for show. ఈ విధమైన ఆడంబరంతో మనం యుక్తిని ప్రవేశపెట్టకూడదు. We should not waste our life by this. సమయ సందర్భానుసారంగా యుక్తిని ప్రవేశపెట్టాలి. We have to use this power of Yukti depending upon the దేశకాల పరిస్థితుల circumstances. ప్రభావం పురస్కరించుకుని ఈ యుక్తిని ప్రవేశపెట్టాలి. In the context of time, place and circumstances. లేకపోతే ఈ we use. యుక్తి కూడా హాస్యాస్పదంగా రూపొందుతుంది. Otherwise this Yukti also will become a sort of fun. గురు నానక్ Guru Nanak, ఒకనొక సమయం లోపల ఋషికేశ్కి పోయాడు. once upon a time Guru Nanak went to అక్కడ Rishikesh. నుంచి కూడా అందరూ దివ్యమైనటువంటి క్షేత్రాన్ని దర్శిస్తున్నారు, నేను కూడా బద్రికి పోవాలని వెళ్ళాడు. So many people were going to Badri from there. He also ఆ wanted బద్రీ to లోపల మన భారతీయుల్లో ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి, బద్రీలో తల్లిదండ్రులకు కానీ ఇంకా పెద్దల వాళ్ళకి కానీ పిండం పెట్టి ఇంకా వాళ్ళకి జన్మం ఉండదు అని ఒక విశ్వాసం. There is a wrong belief in Bharatiya that once they offer the last rites in Badri, there is no need for doing it for their parents. అక్కడ పండాలందరూ పెరకు తింటారు, వాళ్ళే పెద్ద పీరుగులుగా ఉంటారు. And those people, those priests who perform పోయిన this, వారందరినీ డబ్బు 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 అని పీడిస్తూ ఉంటారు. they squeeze all these devotees out of ఒక బండ పైన కూర్చొని అందరికి పిండాలు పెట్టిస్తున్నారు. పండాలు these pandas, these priests, they were making people perform this last ఏమిటి ఇక్కడ rite. పెట్టినటువంటి పిండము స్వర్గంలోనూ నరకంలోనూ ఇంకే లోకంలోనూ ఉండేటువంటి వారికి అందరికీ ఇది పోయి చేరుతుంది అని వాళ్ళ యొక్క బోధన. They would preach that if you offer food and other things to the parents who are no more, and that would reach ఆ them నది in the heaven or పక్కన hell. పిండాలు పెడుతుంటే ఈ గురునానకు అక్కడికి నీళ్లలో పోయి దిగాడు. Guru Nanak went over there and he got into the water. తూర్పు వైపున తిరిగాడు, నీళ్లు ఊరికి చదువుతున్నాడు. He turned towards east and he began throwing water from ఈ the river పండాలందరూ towards కూడా east. చూశారు, ఏమిటి ఈ పిచ్చివాడు నదిలో ఉన్న నీరంతా కూడా గట్టుకంతా ఊరికి చల్లేస్తున్నాడే అని అందరూ నవ్వుతున్నారు, హాస్యాస్పదంగా చూస్తున్నారు. These pandas looked at Guru Nanak and they began making fun of him. Why is he throwing water on the bank? వీరింకా హాస్యం చేసే కొలది అతను మరింత వేగంగా కూడా నీళ్లు చల్లుతూ వచ్చాడు, వీళ్లపై కూడా చల్లాడు. The more these people began making fun of him, the more he began throwing water on the ఆ bank. And even on పండాలందరూ them. కూడా వచ్చి ఇతని పైన చాలా కోపంతో పిచ్చివాడా ఎక్కడికి నీళ్లు చల్లుతున్నావన్నారు. Pandas came to him and addressed him, "Oh mad person, where are you throwing this water?" మా పంజాబ్ లోపల In our Punjab,
మూగ అనేటువంటి గ్రామంలో మాకు ఒక మామిడి తోట ఉంటుండాలి. We have got a mango garden in the ఆ village మామిడి called తోట Muga. నీళ్లు చల్లుతున్నారు అన్నాడు. I am watering the plant there in that garden, he said. పిచ్చివాడ, ఉండేది బద్రీ లోపల, అలక్నది నీళ్లు ఇక్కడ ఉంటున్నాయి, అక్కడ మూగా అనేటువంటి పంజాబ్ లో ఉన్నటువంటి తోటకు నీళ్లు ఎట్ట చేరుతాయి అన్నారు. Oh, you seem to be very mad. How can the water thrown here reach the garden in ఎక్కడో Muga? ఏ లోకంలోనో ఎక్కడో ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు ఇక్కడ పెట్టిన పిండాలు చేరుతుంటే నేను ఇక్కడ చల్లినటువంటి నీరు ఆ యొక్క మూగాకి ఎందుకు చేరకూడదు అన్నాడు. If the food offered here can reach the... ఇది వాళ్ళ యొక్క బుద్ధిని కదిలించేటువంటి యొక్క వ్యక్తులు అని. This is how this Guru Nanak taught them a lesson in proper understanding and proper perspective. రామకృష్ణుడు కూడా అట్లే చేశాడు. Ramakrishna also did the same అనగా thing. తెనాలి రామకృష్ణుడు, This Ramakrishna is Tenali పరమహంస Ramakrishna, రామకృష్ణుడు కాదు. not Paramahamsa Ramakrishna. పరమహంస రామకృష్ణుడు అమాయకుడు, పాపం, పొట్టి ప్రేమ తప్ప ఏమీ లేదు. Paramahamsa Ramakrishna was full of love, కృష్ణ nothing but కృష్ణ that. కృష్ణ కృష్ణ కృష్ణ. ఈ కృష్ణుడు ఏ రీతిగా నాకు చిక్కుతాడు, ఏ రీతిగా పట్టుపడతాడు అనేటువంటి ఒక ఇది తప్ప ఇంకా ఏ యుక్తులు అతనికి తెలియదు పాపం. He did not know any other trick excepting having full faith in Krishna, and as per ఈ his యుక్తులు కుయుక్తులు విద్యావంతులకే చాలా బాగా తెలుసు. all these tricks are very common for అతనికి educated తెలుగు people. రాదు. Others do not know much. ఒకనొక సమయంలో విద్యావంతుడైనటువంటి వివేకానందతో నేను ఇంటికి పోవాలా అన్నాడు. Once upon a time, Vivekananda told Ramakrishna that I want to go home. అందుకోసమంటే ఈ పొద్దు పెన్సిల్ తీసుకునేటువంటి తహినము అన్నాడు. Today I should get pencil, therefore I want to go home. ఏంటి పెన్సిల్ తీసుకునేటువంటి దినం ఏమిటి అన్నాడు ఈ వివేకానంద. When Ramakrishna said I want to go to take pencil, Vivekananda, what ఉద్యోగం was చేసిన దానికి ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత కొంచెం ఇస్తుంటారు అన్నాడు. అప్పుడు వివేకానంద చెప్పాడు, పెన్సిల్ కాదు స్వామి, పెన్షన్ అన్నాడు. Vivekananda told Ramakrishna, don't call that pencil, it is ఈ pension. భాష నువ్వు పెట్టుకో, నా భాష నాది. పెన్సిలే. You have your own language, but I'll have my own ఈ language. భాష నేను అనుసరించనక్కర్లేదు. I need not imitate your language. నాకు ఒక హృదయం ఉంది, I've got my own heart, నాకు ఒక మనసు ఉంది, I've got my own నాకు ఒక mind, నోరు ఉంది, I've got a mouth of నాకు my ఒక own, భావం ఉంది. I've got feeling నా of my భావాన్ని own. నేను అనుసరిస్తాను. I నీకు thought- ఇష్టమైతే అనుసరించు, లేకపోతే వెళ్ళు. అంటే నా యొక్క ఇది పెన్సిలే. I follow my own feeling. In my own view, it is only pencil. Whether you follow it or you don't follow it, it is up to అలాంటి you. అమాయకుడు పాపం. Such an innocent కానీ person. భగవంతుని చేరాలనేటువంటి యొక్క వివేకము అతనిలో చాలా పెళ్ళుకు పోతుంటుండాలి. But he was overwhelmed with the wisdom of తెల్లవారి having లేచి God. నుంచి మొదలుకొని రాత్రి కన్ను మూసేంత వరకు కూడాను ఎక్కడ కనపడతాడో కృష్ణుడు, ఎక్కడ కనపడతాడో కృష్ణుడిని ఒక్కొక్క క్షణం క్షణం కూడాను ఆ కృష్ణుని యొక్క దర్శనం కోసం కాచుకొని ఉండేటువంటి వాడు, వేచి ఉండేటువంటి వాడు. From the dawn to dusk, he was always trying to look and locate for Krishna. Where can I get my Krishna? Where Krishna would be visible? రాత్రి భుజించి పండుకునేకి ముందుగా ఒక్క నిమిషం ముందుగా కూడాను అటు ఇటు అన్ని వైపులా చూసేటువంటి వాడు. ఛీ, ఈనాడు కూడాను వ్యర్థమైపోయింది, ఈ దినమంతా కూడాను వ్యర్థమైపోయింది, కృష్ణుడు కనిపించలేదు, ఒక్క దినం ఇందులో మాయమైపోయింది అని నిరాశగా పవళించేవాడు. After dinner, before going to bed, he would look all sides and say, well, one day is gone. I have not been able to get a vision of Krishna. And he would feel so sorry and go to bed that a day also is lost. ఎన్ని రకములుగానో తను కృష్ణుని పొందేటువంటి నిమిత్తమై అనేక ప్రయత్నం చేసేటువంటి వాడు పాపం. In order to attain Krishna, he used to do a ఇది కేవలం విచక్షణ జ్ఞానం లేనటువంటి శూన్యత్వంలో ప్రవేశిస్తున్నాడని కూడా అందరు కూడా మధురనాథుడు కూడా దూషించాడు. Many people used to mistake and criticize him that this particular person is searching for Krishna in vacuum. ఒకనాడు కృష్ణుడు రాధకు సమీపంగా ఉంటాడట, కనుక నేనే రాధని అవుతాను అని మెత్తగా మధురనాథుని ఇంటికి వెళ్ళాడు. On a particular day, he thought, Krishna, it appears, would be with Radha. I would like to be Radha. నాకు కొన్ని గాజులు, ఒక చీర నాకు కావాలి అన్నాడు. He went to the house of Madhurnath and asked him, sir, I want a few bangles. మధురనాథ్ అనుకున్నాడు దేవికమైన కట్టడానికి కావాలేమో మంచి చీర తన భార్య ఇప్పించి పంపించాడు. Madhurnath gave a good saree which was his wife, thinking that it may be for the idol of Kali, and sent it through Ramakrishna. వెళ్ళాడు. 10 గంటలకు వస్తాను నేను ప్రసాదానికి అని చెప్పాడు మధురనాథుడు రామకృష్ణతో. Madhurnath had told Ramakrishna, by 10 o'clock I will come. పోయినవాడు చీర కట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, ఆ కంపౌండ్ లోపల ఉన్నటువంటి పూల మొక్కల నుంచి పూలంతా కోస్తున్నాడు. Ramakrishna wore that beautiful saree, wore the bangles, and he was plucking flowers from the flower plant. మధురనాథుడు 10 గంటలకు ప్రవేశించాడు. Madhurnath came there at చూచాడు, 10 o'clock. ఎవరు స్త్రీలు ఉంటున్నారు అని తాను వెనక్కి వెళ్ళాడు.
He came there, saw some lady there, he went back. తాను లోపలికి వెళ్ళాడు. ఆ పువ్వులంతా కూడాను కృష్ణునికి అలంకారం చేశాడు. అది పాదాల పైన ఆ యొక్క విగ్రహాన్ని కృష్ణాన్ని ఆలింగనం చేసుకుని పడ్డాడు, మైమర్చిపోయాడు. Ramakrishna went into the temple, offered flowers at the lotus నేను feet of రాధ, Radha. నీవు కృష్ణుడు, నేను రాధ, నీవు కృష్ణుడు, రాధా కృష్ణ, రాధా కృష్ణ, రాధా కృష్ణ, రాధా కృష్ణ. అతను కేవలం పిచ్చివాడు పాపం. ఒక చేతి లోపల మట్టి, ఒక చేతిలో బంగారు తీసుకునేది. ఇది బంగారు మట్టి, బంగారు మట్టి, బంగారు మట్టి, మట్టి బంగారు రెండు ఒక్కటే అనుకునేటువంటి వాడు. అదే రీతిగానే రాధాకృష్ణ, 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 రాధాకృష్ణ రెండు ఒక్కటే అనేటువంటి భావంతో తాను లీనమైపోయాడు. He filled himself with the thought that he was Radha and that was Krishna, and he just went on repeating ఇది it. ఈనాటి యొక్క విద్యావంతులకు కేవలం ఒక పిచ్చితనంగా ఉంటుంటాది, హిస్టీరియా భావిస్తారు. This may be considered by the educated people of today as something మీరు like ఏ భావం పొందినప్పటికీ నీ రామకృష్ణుడు ఆనందాన్ని అనుభవించాడు. whatever other people thought of తనకు him. కావాల్సింది అదే. He enjoyed it, and what he wanted was ఎవరెవరు wisdom. ఉంటే నాకు చావులైతే ఏమి చత్రమైతే నిద్ర వస్తే చాలరా అన్నాడట. Whatever be the place, it doesn't matter. If I can get sleep, it is okay. That is the ఆ feeling. దివ్యత్వాన్ని పొందటమే మనకు కావాలి. What is required is attaining the divinity. ఇక్కడ విచక్షణ జ్ఞానం అక్కర్లేదు. Here discrimination is ఇక్కడ పని not. చెయ్యదు. Discrimination doesn't work there. తరువాత 11 గంటలకు మధురనాథుడు వచ్చాడు. By 11 o'clock, Madhurnath arrived ఈ there. రామకృష్ణ అన్ని విప్పివేసి ఆ ఆనందాన్ని అనుభవించి తిరిగి ముందు వెళ్ళాడు. This Ramakrishna worshipped the lady, that మధురనాథ idol. 10 గంటలకు వస్తానని చెప్తాను, ఎందుకు రాలేదు అని అడిగాడు రామకృష్ణుడు. Ramakrishna went to Madhurnath and asked, you said that you will be coming by 10 o'clock. Why did you not 10 come? గంటలకు వచ్చాను రామకృష్ణ, ఎవరో ఆడవారు ఉంటున్నారు కంపౌండ్ లోపల, నేను వెళ్ళినాను అన్నాడు. I came by 10 o'clock, saw some ladies in the compound and ఆనందించాడు, returned. ఆనందించాడు. ఓహో, ఆడవారు అనుకున్నావా నీవు, నిజంగా ఆడవారుగానే చూచావా అన్నాడు. Ramakrishna said, did you think that it was a lady? Did you really feel so? ఈ పిచ్చి పట్టిందా రామకృష్ణ, ఆడవారు ఆడవారుగానే ఉంటుంటారు, ఇది Madhurnath, ఆడవారు అనుకోవచ్చు, ఇంకే మగవారు అనుకోవడానికి వీలవుతుందా అన్నాడు. Madhurnath said, well, ladies will have to be seen as ladies. ఆడవారిగా 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 నేను రాధ 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 అదే రీతిగానే తను మర్చిపోయాడు తిరిగి. Again, Ramakrishna, ఇలాంటి అమాయకత్వం లోపల కూడా దైవత్వాన్ని పొందినటువంటి వాడు రామకృష్ణుడు. Ramakrishna was one extraordinarily innocent person. కానీ who తెనాలి enjoyed- రామకృష్ణుడు అలాంటి వాడు కాదు. But Tenali Ramakrishna was a different person. అవసరాన్ని బట్టి యుక్తిని ప్రవేశపెట్టేటువంటి వాడు. Depending upon the need, Tenali Ramakrishna would use all his tricks. ఒకనాడు కృష్ణదేవరాయల ఆస్థానం లోపల రామకృష్ణులకు గొప్ప బహుమతిని అందించాడు కృష్ణదేవరాయలు. King Krishnadevaraya offered a great gift to Tenali Ramakrishna in the court. ఆనాడు ఈ రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఇవన్నీ నోట్లు అక్కట లేదు, అంత కాయిన్సే, అంత వెండితో కూడినటువంటి యొక్క రూపాయలు. In those days, there were no currency notes, there were only coins. 3-4 and gold. మూటలంతా కట్టి బ్యాగులకు వేసి తన యొక్క సిపాయిల చోపల రామకృష్ణుని వెంట పంపారు. Putting all the coins in 3 or 4 bags, they were sent to ఆనాడు the కొంత soldiers. వేసేది ఎట్లా రూపాయలు, How are these rupees counted then? ఒక 10 రూపాయలు ఒకదానిపైన ఒకటి పెట్టేది, Keeping 10 rupees, one upon ఒకటి another, మాత్రమే పెట్టేది. one ఆ particular ఎత్తుకు lot. అన్ని సమకూర్చేది. And they would make all the other lots in terms of height. ఒక ఎత్తుగా ఉంటుంటే ఒకదాన్ని స్కేల్ అంటారు, ఆ యొక్క స్కేల్ తీసుకుని అట్ట కొట్టేస్తే అన్ని ఒక సమానంగా వచ్చేది. ఇది ఇన్ని నోట్లు అనుకునేది వాళ్ళు. పెంచడానికి చాలా కష్టం అవుతుంది. Counting was rather difficult. On the basis of some standard height, they used to measure the number of the coins. అంచులకు వేసి కట్టి వేసేటుంటారు బియ్యము బస్తాలు ఒడ్లు మాదిరి రూపాయలు. In those days, like paddy and rice, they used to just put ఈ in మూడు bags. తీసుకుని పోయేటువంటిది దొంగలు చూచారు. Some thieves noticed money being carried for Ramakrishna by soldiers. ఇది చూసినటువంటి వారు వీరు సరిగా అర్ధరాత్రి సమయం లోపల వీరు నిద్రపోతుంటే దొంగలు వచ్చి పడ్డారు. On the way, when they were just taking rest, ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటుండేది తిరుమల రామకృష్ణ. there were only Tenali Ramakrishna and his wife. in the ముగ్గురు house. నలుగురు దొంగలు వచ్చారు, ఎందుకంటే ఇన్ని మూటలు ఉన్నాయి కదా మోసుకుని పోవడానికి ముగ్గురు నలుగురు వచ్చారు. 3 or 4 thieves came to his house where వాళ్ళను ఒక్కడే ఏ రీతిగా పట్టగలడు? how can Tenali Ramakrishna catch all the మీరు thieves? పట్టేటువంటి విధానం ఏమిటి? How to catch these మన డబ్బు thieves? పోకుండా చూసుకునేటువంటి యుక్తి ఏమిటి? ఈ రెండింటిని యోచించాడు. He wanted to find out how to save the money. and how దొంగలు to catch దొంగలను the thieves. అరిస్తే వాడు మన మీద పడవచ్చును, మనల్ని బాధించవచ్చును. If you cry out, thieves will run away, or thieves will fall upon you and ఆయన take them. రామకృష్ణ దొంగలు చూచాడు, భార్యను లేపాడు.
After seeing the thieves, Tenali Ramakrishna woke his wife up. నాకు వాంతులు వచ్చినట్టుగా ఉంటుండాలి, కడుపులో తిప్పి వేస్తుండాలి, నువ్వు తక్షణం నీళ్లు తీసుకురా అన్నాడు. He told చెప్పాడు, దొంగలు వినాలి. He told his wife loudly, well, I am getting this దొంగలు అంటే లేచాడు అనేటువంటి భావం దొంగల్లో రాకూడదు. అతనికి ఏదో కడుపులో తిప్పుతుండగట, అందుకోసం లేచాడు అనుకుని వాళ్ళు అతను లేచేటప్పటికి వీళ్ళ యొక్క దొడ్డి లోపల, బావికి దగ్గర లోపల ఒక కాకర చెట్టు ఉండేటువంటిది. ఆ కాకర చెట్టు బాగా అల్లుకొనుకుంది, చిక్కుగా ఇష్టంగా అల్లుకుంది. In order to give the impression that he does not know about the thieves having come, he wanted to just go out and go to a particular big bush where there are బావి దగ్గరికి వచ్చాడు, వాంతి చేసుకునేటట్టుగా చాలా బాధగా వచ్చినట్టుగా వచ్చాడు. There was a well, he came to the well as he was about to vomit. దొంగలు ఆ కాకరకాయ పొద లోపల దూరుతున్నారు. These thieves saw Ramakrishna coming to the well. ఎక్కడ చేరినారో అది కూడా గమనిస్తూనే ఉన్నాడు. Ramakrishna was watching where the thieves are. ఆ నోట్లో నీళ్లు పోసుకోవటము బాగా వాంతికి వచ్చినట్టున్నది. ఆ పొలంలో ఉన్నటువంటి వాళ్ళ మొఖాల పైన మొఖాల పైన అంతా కూడా ఉమ్మి వేయటం. He would put water into his mouth and go on spitting at the thieves at the place where they were hiding. భార్య బావిలో నుంచి నీళ్లు చేరటము, చేతి నీళ్ళంతా కూడా నోట్లో పోసుకోవటము, వాళ్ళ మొఖాల పైన కొట్టడం. ఈ విధంగా అర్ధ గంట సేపు కొట్టాడు. For about half an hour, he went on spitting water on the faces of these thieves. భార్య కోపం వచ్చింది. ఏమిటండి వాంతి వస్తే ఇన్ని పాత్రలతో ఇన్ని నీళ్లతో కడుపుకుంటారా, ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నారు అని అన్నాడు. If you are getting this vomiting, should you wash for half an hour with so much of water drawn from the well? Why are you giving me so much of trouble? నీకు ఇంత శ్రమ, కట్టుకున్న భార్యకి ఇంత శ్రమ అయితే కొత్త వాళ్ళు ఇంత చల్లుతుంటే ఎంత ఓపికగా ఉన్నారు అన్నాడు. You are my wife. Why should you feel that I am giving you so much of trouble? వారికి ఉండిన ఓపిక కూడా నీకు లేకపోయిందే అన్నారు. అనుకున్నాడు అన్నారు, పరిగెత్తిపోయారు. ఈ విధంగా యుక్తి చేత మనం విజయాన్ని సాధించడానికి ఇలాంటి పరిస్థితులు కొంతవరకు చక్కగా యోచించుకోవాలి. ఏదో జరిగిపోయింది. Vibhishana told Ravana, brother, whatever has happened has happened. ఇప్పటికైనా కూడా నువ్వు సీతను అప్పచెప్పి నీ యొక్క ప్రాణమును ఈ లంకను దర్శించుకో అని చెప్పాడు. At least now go and follow the faith, return Sita and save yourself. ఇక్కడ హనుమంతుని యొక్క తత్వం నందుకుడను సీత చక్కని ప్రబోధ చేసింది. Sita also taught quite a few things. ప్రకృతిని మాత్రమే నీవు కదిలించి మెదిలించి తనను తీసుకుని పోవటకు ప్రయత్నించవద్దు. Do not take away nature as if nature can be so easily. అశోకవనం లోపల హనుమంతుడు ప్రవేశించి when Hanuman entered into the ఆ సీత వినిపిస్తున్నటువంటి బాధలంతా కూడా తాను చెవులారా విని కళ్ళారా చూచి చాలా బాధపడ్డాడు. Hanuman personally saw and heard the type of difficulties that Sita was put to in Ashoka garden. ఆమె యొక్క పాదాల దగ్గర దుమికాడు చెట్టు నుంచి. He jumped to the feet of Mother Sita. మీరింత వినిపించనక్కర్లేదు. Mother, you should not cry నేను anymore. చాలా శక్తివంతుడను. I am having extraordinary నా capacity. వీపుపై కూర్చుంటే నేను శ్రీరామచంద్ర దగ్గర మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు. If you can only sit on my shoulders, I can take you across the ocean and leave you at అప్పుడు ఆమె Ramakrishna. యోచించింది. రామభక్తుడు హనుమంతుడు ఇంతటి భక్తుడిగా తాను నిరూపిస్తున్నాడు, కానీ ఇంకా పూర్తి రామతత్వాన్ని అర్థం చేసుకోలేదనుకుంది. She thought that Hanuman is a great devotee of Rama, but still he has not understood the principle of Rama in its fullness. నేను ప్రకృతి స్వరూపుని, సీత భూమాత. I am the very embodiment of nature. నీవు హనుమంత, నీవు ఈ విధంగా కూడాను నన్ను తీసుకుని పోయి ప్రపంచం లోపల నేను అపకీర్తిన పాలన నన్ను చేసేదానికంటే నీ వీపు పైన ఆ రామలక్ష్మణులే కూర్చోబెట్టుకుని తీసుకురాకూడదా? Instead of taking me, O Hanuman, to Rama, why don't you bring Rama and Lakshmana here? రాములను తీసుకుని ప్రకృతి దగ్గర రావాలి, కానీ ప్రకృతిని తీసుకుని రాముల దగ్గరికి పోవటం ఏంటి? It is better that you get Rama and bring him to the కనుకనే nature. మనం పరమాత్మని ప్రకృతి స్థాయికి మనం లాగాలి. We have to bring down ప్రకృతి God. భావాలు పెట్టుకుని మనం పరమాత్మ దగ్గరికి పోవడానికి వీలు కాదు. It is not possible to approach God having the feelings associated కనుక with ఈనాడు nature. ప్రకృతి నుంచి పరమాత్మనే ప్రవేశిస్తున్నాము, ఇదే ముక్తి మార్గాన్ని బోధించడం చాలా పొరపాటు. Thinking that it is proper path to reach the goal of life. పరమాత్మ నుంచి ప్రకృతిలోకి వచ్చానని నీ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకో. Develop the feeling that you have only come down from Paramatma. అదే పరమాత్మ భావమే నీకు లభ్యమవుతుంది. Then only you can get the feeling of Paramatma. కనుక నేను అనేక పర్యాలు చెప్తుంటాను,
I tell you, You may a- worship a picture as a god, but not God as a picture. I tell you a number of times that you may worship picture as God, but not God as picture. విద్యార్థులారా కొంతమంది ఉంటుంటారు, ఈ కర్చీఫ్ భగవంతుడే అని పైకి పంపించు. Dear students, there are quite a few new students. Treat this kerchief as God మైక్ and elevate భగవంతుడే, it. దీన్ని కూడా పైకి పంపించు. This mic is also God and ఈ elevate చైర్ it. భగవంతుడే అని పైకి పంపించు. This chair is also God and elevate it to the higher stage. సరైన పద్ధతి కానీ భగవంతుడే ఈ కర్చీఫ్, భగవంతుడే ఈ యొక్క మైకు, భగవంతుడే ఈ చేరు అని అతని కిందికి లాగవద్దు. Do not bring down God to the level of the nature, telling God is. క్రింద ఉన్నటువంటి దానికి పైకి పంపించు. Elevate things up from the lower stage. to the జీవతత్వంలో higher. ఉండినటువంటి వాడిని పరమాత్మ తత్వంలోకి ప్రవేశపెట్టు. Make this Jiva Tattva become a part of ప్రాకృతమైన భావంలో ఉండినటువంటి వారు పరమాత్మైన భావంలో ప్రవేశపెట్టు. people who are filled with the feelings of ఇది nature. ఉత్తమమైనటువంటి యొక్క తత్వం. This is a sacred approach. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు మానవులు. But today's man is not. క్షణికమైనటువంటి అస్థిరమైనటువంటి యొక్క అపవిత్రమైనటువంటి యొక్క ప్రకృతి తత్వాన్ని మనము మునిగి 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 మరింత మాలిన్యాన్ని మనం పూసుకుంటున్నాం. Getting ourselves drowned in thinking about nature, we are also becoming a part of nature. ఇది సత్యమే, అది సత్యం. This is truth, that is also truth. అంతేగాని అన్ట్రూత్ టు ట్రూత్ ట్రావెల్ చేస్తున్నామనేటువంటి భావన పెట్టుకోకూడదు. Do not have the feeling that you are traveling from one truth లెస్సర్ to ట్రూత్ truth. టు హైయర్ ట్రూత్, రెండు ట్రూతే. But you are traveling only from lesser truth to higher ట్రూత్ ఈజ్ truth. ట్రూత్. There is only one truth. సత్యము సత్యమే. Truth is truth. ఆ సత్యమేవ జయతే, ఈ సత్యమే జయిస్తుంది. This truth alone will be victorious. ఈ సత్యాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు మాత్రమే దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు కానీ బాహ్యమైనటువంటి ఒక దీంతో మాత్రమే మనం అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. People who understand truth in its essence can alone understand God, not otherwise. కనుక Therefore, ఆకారములు కొంచెం చిన్నగా పెద్దవిగా ఉండవచ్చు, in form there could be some differences. కానీ భావతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. But recognize that the feeling is one. ఒక చిన్న జీరో ఉండాలి, There is a small zero. ఇంకోటి పెద్ద జీరో ఉంటుండాలి, There is a bigger one. ఇంకా దానికంటే పెద్ద జీరో ఉంటుండాలి, There is still bigger ఇంకా one. ఈ బిల్డింగ్ అంత జీరో ఉంటుండాలి. There is a zero కానీ as ఈ big జీరో as లోపల దాని ఆకారములు పెద్దవి చిన్నవే కానీ దాని వెల అంతా ఒక్కటే. there is only difference. జీరో in the- ఈజ్ జీరో. There is only difference in size, but the value is the same. It's కానీ the same. దీనికంతా కూడా విలువ ఇచ్చేటువంటి వాడవుడు అతనే హీరో, అతనే గాడ్. But who is it that lends value for this? హీరోను వదిలిపెట్టి జీరోకు మనం ఇస్తుంటే మన జీవితం కూడా జీరో అయిపోతుంది. Giving up ప్రాకృతమైనటువంటి యొక్క అన్ని ఉపదేశములు కూడా జీరోగానే మనకు బోధిస్తూ ఉంటున్నాయి. all this nature is only teaching us about zero. భూమి ఎట్లా ఉన్నది? జీరోగా ఉంది, గుండుగా ఉంది. The shape of earth is like the shape of zero. సూర్యుడు ఎట్లా ఉన్నాడు? గుండుగా ఉన్నాడు, జీరోగా ఉన్నాడు. Sun also is a zero. మూన్ ఎట్లా ఉంది? అది కూడా ఒక జీరోగా ఉంటుండాలి. Moon also is a zero. అన్ని జీరోగానే ఉంటున్నప్పుడు ఈ మన జీవితం జీరో కాదా? If all these things are a zero, is not life a zero? కనుక ఈ యొక్క ప్రకృతి అంతా కూడా అంతా జీరో, నాస్తి 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 అని బోధిస్తుంటుండాలి. The entire nature is teaching one thing, and that is, it is only a zero. కానీ ఆస్తి ఒక్కటే, అదే దైవత్వమే. And the only real property is దైవమే మన ఆస్తిగా భావించుకుంటే ఇంకా నాస్తి అనేటువంటి ఏనాడు కూడా మనకు తెలియదు. if we consider divinity as our property, then zero will not come to us. విద్యార్థులారా, Dear students, మన యొక్క విద్యా ప్రపత్తుల చేత దైవత్వాన్ని మనం వశం చేసుకున్నటకు ఏమాత్రం కూడా ప్రయత్నించకండి. do not make efforts to have a control over God by this education. ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వాన్ని వశం చేసుకోవడానికి వీలవుతుంది. You can attain God only through love. కనుకనే దీనికి కూడా ఒక చిన్న కథ ఉంటుండాలి. Here is a small story to illustrate this. ఒకానొక సమయం లోపల Once upon a time, యమునా తీరం పైన the banks of river సంచరిస్తూ Yamuna, గోపికల యొక్క ఆనందమును, గోపిక యొక్క భావములను, గోపికల యొక్క ఉత్సాహములను గుర్తించి కృష్ణుడు తనలో తాను నవ్వుకుంటూ పోతున్నాడట. Krishna saw Gopika, their feelings, their thoughts, ఎంత and was smiling for చిత్తశుద్ధి himself. వారి గోపికలు. What an amount of purity of heart these Gopikas have. కేవలం ఏమాత్రం కూడా ఎవరిని కూడా లెక్క చేయరు. They do not care for anyone at all. వాళ్ళ హృదయాలంతా కూడా నా చిత్తం పైన హత్తుకొని పోయినాయి. Their hearts are firmly established on my heart. అత్తలు మొత్తుకున్నా, The mothers-in-law may go on మరి shouting, భర్తలు కత్తులు నూరుతున్నా, the husbands may be threatening, నోరెక్కరు,
They do not raise their voice. కోపగించరు, They do not become angry. వెతకేయగలరు, They do not బీటల go. పోరు. They are not afraid. కొత్తములందు చిత్తరు బొమ్మల రీతిక నుండి నాలో కృష్ణుడు ఉన్నాయట. పుస్తకంలో అతను కాగితం పైన ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ కాగితం రెండు ఒకటి ఎట్లయిపోతుందో అదే విధంగానే గోపికల యొక్క చిత్తము భగవంతుని యొక్క రూపము రెండు ఒకటిగా అయిపోయినాయి. Just as the print cannot be separated on the paper on which it is printed, Krishna's image is strongly immersed in the heart of Gopikas. It cannot be separated. ఇలాంటి పరమ భక్తులైనటువంటి యొక్క గోపికలు జగత్తులు ఎక్కడ కూడా కానరారు. It is difficult to get people who are comparable to Gopikas, such great వీరి devotees. యొక్క ఆనందాన్ని తాను తలుచుకుంటూ తనలో ఉన్నటువంటి ఆనందం ఒకటి బయటపడిపోయింది. When he was thinking of the delight which was there in the ఆనందానికి Gopikas, ఒక రూపం ఉన్నది. that delight fell out of his mouth and it has a form. కృష్ణుడు ఎక్కడో రాధ అక్కడే. Where there is Krishna, there is Radha. రాధాకృష్ణుడు రెండు కూడాను ప్రకృతి పరమాత్మ స్వరూపులు. Radha Krishna are nature and Paramatma. రాధ ప్రకృతి స్వరూపమే. Radha is the embodiment of nature. రా అదే ధరనే రాధ. If you reverse Radha, it becomes Dara, and that is nature, that is the world. కనుకనే ఆ యొక్క ప్రకృతి తత్వమైనటువంటి యొక్క రాధ కృష్ణుడికి సమీపంలోనే ఉంది. రాధ The principle of nature, which is Radha, was always close ఆ to యొక్క Krishna. కృష్ణుడి ఆనందమైనటువంటి ప్రేమను తాను లోపల చేర్చుకుందట. She took this delight into her own self, her own system. అప్పటి నుంచి కృష్ణుడికి ఆనందమే లేదట. From that time onwards, Krishna did not నా have ఆనందమంతా కూడా నువ్వు రాధలో చేరిపోయిందని చెప్పని అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు రాధ వెంటనే తిరుగుతూ ఉన్నాడట. నా ఆనందాన్ని నాకు ఇచ్చేయి, నా ఆనందాన్ని నాకు ఇచ్చేయి. Krishna continuously is asking Radha to return his Ananda which he has taken, and he is going after her continuously. కనుకనే భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని మనం ఆరగిస్తే భగవంతుడు నీ వెంట వస్తాడు కానీ నీవు భగవంతుని వెంట పోనక్కర్లేదు. If only you can swallow the delight of the Lord, Lord will come after you. భక్తి That is true devotion. భగవంతుడు మన వెంట వచ్చేటట్టుగా ఉంటుండాలి. God should come after us. తల్లి కౌకిటకయ్యు తారాడి ఎలిగెత్తి పసికూర ఏడ్చినట్టు. To get the attention and embrace of the mother, just as the child goes on crying, మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరిచినట్టు. just as the calf goes on crying for its mother cow, Amba, Amba, భర్తను బాసిన వాంత విరహ వేదన చొక్కి మూల దాగి మూల్గినట్టు. just as the one who lost, who is ఈ separated, విధంగా కూడా నువ్వు భగవంతుని వియోగమునకు తాళలేక ఆ భగవంతుని పైన అన్ని విధములైనటువంటి ఇంకా అర్పితం చేసి తాను జీవించాలి. not being able to bear the separation. భక్తి అని ప్రబోధించాడు ఉద్ధవుడు. Uddhava taught that this is the correct type of devotion, aspiring for the Lord and not bearing భక్తి లోకంలో separation. ఎట్టి వారికి కూడా నేను అనుభవించలేదు, చూడలేదు అనుకున్నాడు. He said that I have not seen such great devotees like Gopikas who had కనుక this kind of విద్యార్థులారా, devotion. భక్తి ప్రపత్తులంటే కేవలం భజన చేయటము, పూజలు చేయటము ఇవన్నీ సత్కర్మల కింద చేరుతాయి మాత్రమే కానీ భక్తి కింద చేరవు. Offering worship and such other things are only natural. భగవంతుని ప్రేమ నిమిత్తమై మనం ప్రాకులాడాలి. We should aspire and yearn for the love of God. ఆ విధంగానే మనం మన కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మన చదువులంతా కొనసాగింపజేసుకుంటూ మనం చక్కని స్థాయిలో ఉత్తీర్ణులవుతూ Discharging our own duties, carrying on our studies. ఇవన్నీ కూడా ప్రాప్తమైనటువంటి యొక్క మార్గములు అయినప్పటికీ ఈ మార్గములన్నీ కూడా తిరిగి చేరేటువంటి గమ్యం ఒక్కటే. నదీనాం సాగరోగతి. అన్ని నదులు చేరి సాగరంలో చేరిపోయినట్టుగా అన్ని మార్గములు చేరి అన్ని విద్యలు చేరి భగవత్ ఆధ్యాత్మిక విద్యలో లీనం కావటం. అందువల్లనే భగవద్గీత యందు విద్యానాం ఆధ్యాత్మిక విద్య అన్నారు. Just as all the rivers ultimately, ఆధ్యాత్మ విద్యానాం అదే నిజమైన విద్య అన్నారు. true education is spiritual education alone. Just as all the rivers reach ultimately the ocean, just as all the educations should ultimately culminate in the spiritual education. విద్యార్థులారా, ప్రతి దినం కూడాను ఈ విధంగా ప్రబోధించడం చేత మీకు కొంచెం శ్రమ కలిగిస్తున్నానేమో కనుక రేపటి నుంచి ఈ ప్రసంగాలు మానివేస్తాం. Dear students, by this kind of discourses, I will be giving you some trouble. Therefore, from tomorrow onwards, we will stop this kind of discourses. అందరూ అంగీకరించినట్టే. All of you have agreed for this. Therefore, there is silence. ఇన్స్టిట్యూట్ విద్యార్థులంతా కూడా చక్కగా గమనించవలసినటువంటిది. Institute students will have to recognize certain basic హైయర్ things. సెకండరీ స్కూల్ బాయ్స్, ప్రైమరీ స్కూల్ బాయ్స్ ఎంత విధంగా హృదయపూర్వకంగా కూడాను వారు ఎంత చక్కగా మీకు వారి యొక్క ఆశయాలు, వారి యొక్క భావాలు, వారి యొక్క ఉద్రేకాలు, వారి యొక్క భక్తి ప్రపత్తులు ఎంత చక్కగా అందిస్తున్నారో మీరు యోచన చేసుకోండి. You can just see for yourself the students. చిన్న పిల్లల యొక్క హృదయం నుంచి
చక్కగా మధురమైన రీతిగా నిర్మల నిశ్చలమైన యొక్క భావంతో వస్తున్నాయి పలువురు. The sweet thoughts are expressing themselves in terms of sweet words. దానికి దీనికి అప్పుడే చక్కగా వ్యత్యాసంగా జరుగుతుంటుండాలి. అది ఆర్ట్, ఇది హార్ట్. The one is art, the other is heart. These young students, it is coming from their heart. వీళ్ళ హార్ట్ నుంచి వస్తుండాలి. Everything is coming ఆ from చిన్న పిల్లవాడు ఎంత హృదయపూర్వకంగా మనసును కరిగించి a small little boy. How heartfelt. హృదయాన్ని మురిపించి He gave so much of joy to the heart of everyone. ప్రేమాన్ని కరిగింపచేశాడు. He made everyone experience that kind of love. ప్రపత్తులు కూడా అంతే. అతను పాట పాడుతున్నప్పుడు ఎవరిని చూడలేదు, నేత్రములు మూసి హృదయపూర్వకంగా కూడాను ఆ విధమైనటువంటి దీంతో అన్ని సంగీత శాస్త్రం ఎందుకు కూడాను ప్రవీణుడు అనేటువంటి ఒక తత్వాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు. While singing also, he closed his eyes. He never looked at anyone. He also demonstrated that he knows all కర్ణాటక the మ్యూజిక్ art. తెలుసు, హిందుస్థానీ మ్యూజిక్ తెలుసు, తమిళ మ్యూజిక్ తెలుసు, అన్ని తెలిసిన పిల్లవాడు. This boy, little boy knows the Karnataka. అందువల్లనే జీసస్ పూర్వం చెప్పేటువంటి వాడు చిన్న పిల్లలుగా మనం దినములకు ఒక్కతూరైన చిన్న పిల్లలుగా మనం తయారైతే ఎంతో అదృష్టవంతులమని. That was why Jesus used to say, it would be fortunate to become a చిన్న child. పిల్లలకు one such a child. ఏమాత్రం కూడాను అదే ఇదే అనేటువంటి ఒక భేదభావం ఉండవు. Small children will not, నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భావం ఉంటుంది వాళ్ళకి. ఏ రాగద్వేషాలు కానీ, small children will not have any difference of opinion, any hatred. ఏ మంచి చెడ్డ నుంచి కానీ తారతమ్యమే వారికి తెలియదు. There is no difference whatsoever between good and bad. అలాంటి వాడే రామకృష్ణ పరమహంస. Such was Ramakrishna Paramahamsa also. ఏ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని ప్రతి దానికి కూడాను దాని ఎంక్వైరీ. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈ యొక్క దీంట్లో మనం ప్రవేశిస్తూ కూర్చుంటాం. We are undertaking to discriminate, is it bad or is it good? ఇది కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క గుణములు. These are all. ఈ ప్రాకృతానికి రజోగుణమే ప్రధానమైనటువంటిది. Rajoguna is. ఈ రజోగుణానికి సందేహం అత్యవసరం. For this Rajoguna, number of doubts. సందేహాలనే రజోగుణం అంటారు. These doubts have another name and that is Rajoguna. కానీ నిత్య సత్యమైన భగవతత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే నిస్సందేహము, If you want really నిర్మల భావము, pure, నిస్వార్థ ప్రేమ, selfless love. కనుక అలాంటి పిల్లలతో ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఊహలనంతా అందించుకుంటే మన హృదయాలు కూడాను చక్కగా చేరిపోతాయి. When we hear such small children speaking innocently, they get established in our heart. క్రమక్రమేణా మీ హృదయాల లోపల కట్టుకున్నటువంటి కరుడును తీసివేసి ప్రేమతత్వాన్ని పెంచుకోండి. Develop love. Remove all the dirt which has accumulated in your heart. అనవసరంగా దేశముల యొక్క వార్తలంతా కూడాను తనలో మీరు చేర్చుకునే బదులు మీ హృదయంలో ప్రేమతత్వాన్ని నింపుకోండి. Instead of filling news relating to various countries, fill your heart with love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో